ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సత్యం మొత్తం ఆస్తి నీకే వచ్చేలా ఒక ప్లాన్ చెప్తాను. అదెలాగమ్మా? అలా జరుగుతుందా? జరుగుతుంది. నేను చెప్పేది వింటే జరుగుతుంది. ఏం చేయాలి? పిల్లివారి కుటుంబాన్ని, సత్యం కుటుంబాన్ని బద్ధ శత్రువుల్లా మార్చాలి. జరిగేది చెప్పండమ్మా. జరగని దాని గురించి మాట్లాడేందుకు? జరిగి తీరుతుంది. దానికి నువ్వు ఒక పని చేయాలి. నువ్వు ఈ నరసింహ అవతారం చాలించి బుద్ధ అవతారంలో మంచిగా నటించాలిరా. అంటే కపట ప్రేమ నటించాలి. చేస్తావా? అది మనకి వెన్నతో పెట్టిన విద్యమ్మా. ఏం చేయాలో అది మాత్రం చెప్పండి. తెలివైన వాడివిరా. వంట పూర్తవుతున్నట్టుంది, కాని తిండి తినలేరు. ఒకవేళ తిన్నా ప్రశాంతంగా నిద్రపోలేరు. నిన్న ఆ మందు, ఈరోజు ఈ మందు. వీళ్ళంటి కత్తుల రత్తమల్లా నుంచున్నారు. ఇప్పుడు ఇది ఎలా కలపాలి? పిల్లివారి ఇంటి కోడళ్ళకి వంటగదిలో ఏం పని? ఆకలేస్తుందా? ఆకలేం లేదు బండబావా, వేరే ప్రోగ్రాం ఉందిలే. ఏంటది? శ్రీవారు, మేమిక్కడుండకపోతే ఈ రోజు కూడా అందరికీ కడుపు నొప్పి వస్తుంది. మర్తిగారు, పిల్లివారింట్లో అందరికీ ప్రాణహాని పొంచి ఉంది. కొంతమంది మనం తినే వంటకాల్లో ఏమైనా కలపొచ్చు. ఏమో, విషమే కలపొచ్చేమో. అలాంటి విపరీతాలు జరగకూడదని మేము కాపలా కాయటానికి వచ్చాం. వంటకాల్లో ఏదో కలుపుతారని ఎలా తెలిసింది? మీకెవరు చెప్పారు? మీకింకా అర్థం కాలేదా బావగారు? ఈ ఇంట్లో ఓ పందికొక్కుంది. అది ఏమైనా చేస్తుంది. పందికొక్కు ఎలా వస్తుందో ముందు చెప్పండి. శ్రీవారు, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే వంట ఎలా పూర్తవుతుంది? ఒక పక్క ఆకలి దంచేస్తుంది. ఆకలిస్తుందా రోషు? అవును. వంట మీద ఏకాగ్రతతో ఉండి మీకు ఆకలిస్తుందన్న విషయం మర్చిపోయాను. ఆకలిస్తుందని చెప్పొచ్చుగా. ఒక్క క్షణం, ఇప్పుడే వస్తాను. మల్లిక, పుట్టింటికి వెళ్ళిందానివి కరెక్ట్ టైంకి వచ్చేసావి. టైంకి ఎంట్రీ ఇవ్వటం మల్లిక స్టైలు. విన్నావుగా, అది మ్యాటర్. అయినా సంపంగి ఇంత చేస్తుంటే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. వచ్చావుగా, నీ ప్రతాపం ఏంటో చూపించు. వీళ్ళిక్కడ లేరేంటి? వెళ్ళిపోయి ఉంటారా? వెళ్ళిపోయి ఉంటారా? అయితే దీని పని చెప్దాం. ఏంటే, ఏదో కలపాలని చూస్తున్నట్టున్నా? ఇక మీదటలా జరగదు, జరగనివ్వం.
కలపాలని చూసావో ఒక్కటే వేటు బాటిల్తో సహా చెయ్యి తగి కింద పడుతుంది. పిల్లి వారింటికి నీ రక్తంతో అభిషేకం చేయబడుతుంది. మేమైనా జాలి పడతాం, మల్లిక అస్సలు జాలి పడదు. ఒక్క అడుగు ముందుకు వేసి చూడు, నీ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. వెయ్యవే, అడుగు ముందుకు వేసి చూడు. ఈ కత్తుల చప్పుళ్ళకి సంపంగి భయపడదు. మాకే సవాలు విసురుతున్నావా? మేము అన్నింటికి తెగించేశాం. వెళ్ళి కలిపి చూడు, ఏం జరుగుతుందో చూస్తాం. ఎవరితో సవాల్ చేస్తున్నావో తెలుస్తుందా? సరే తిని చూడండి. ఆ తర్వాత భరతనాట్యం చేయండి. జరగాల్సిందంతా జరిగిపోయాక ఈ ఉత్తితి బిల్డప్లెందుకో? పోండే కేడీ లేడీస్. నిజంగానే మందు కలిపేసి ఉంటుందా? నాకు కూడా అదే డౌట్. అదేం లేదు, చిన్న బిస్కెట్ వేసి వెళ్ళింది. కలపడం కుదరలేదు కదా, అందుకే ప్లేట్ మార్చింది అనుకుంటా. లేదు, కలిపింది. మనం ఇలా భయపడాలని కలపకపోయినా కలిపానని చెప్పి బిల్డప్ ఇస్తోంది. ఇన్ కేస్ మందు కలిపుంటే అది మనం తింటే మన కడుపులో బిడ్డకి ప్రమాదం కదా. ఏంటి, అవతల భీమేష్ బాబు గారు భోజనాలు వడ్డిస్తుంటే మీరేంటి టెన్షన్ గా కూర్చున్నారు? భయమేస్తుందా? సంపంగి, ఇంట్లో 2 గర్భవతులున్నారు. వంటల్లో ఏమైనా కలిపావా? నిజం చెప్పు, ఇలాంటి విషయాల్లో ఆటలొద్దు. ఏమైనా కలిపావా? డౌట్గా ఉందా? అయితే ఒక పని చేయండి, ముందు నువ్వు మల్లిక టేస్ట్ చేసి ఏమైనా కలిపానో లేదో కనిపెట్టండి. కనిపెడితే మీ ఇద్దరికి బంపర్ ప్రైజ్. సంపంగి, వెటకారనొద్దు. ఇది వెటకారం కాదు, సీరియస్ సిస్టర్. అక్క, ఖచ్చితంగా ఏదో కలిపింది. టేస్ట్ చేయకండి. మీరిద్దరూ భోజనం చేయకండి, కడుపులో బిడ్డకి ప్రమాదం. మేమే కాదు, ఎవరూ తినొద్దక్క. తర్వాత ఏమైనా అయితే ప్రమాదం. అక్క, మగవాళ్ళు భోజనానికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడేం చేద్దాం? వీళ్ళకి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది.